తాజాగా గత 3 రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఒకంత ఈ విషయం ఏదైతే ఉందో సంచలనంగా మారింది. ఇక తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు న్యాయవాది పాడూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మిగతా వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. సార్, ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రైడ్స్ జరుగుతున్నాయి కదా సార్, ఆ విషయం గురించి ఏం చెప్తారు సార్? ఫస్ట్ అదేనండి, ఇప్పుడు ఏదైతే పుష్ప 2 నుంచి స్టార్ట్ అయింది ఫిలిం ఇండస్ట్రీ మీద అంటే వాళ్ళకి ఈ ప్రభుత్వాలు కొన్ని స్పెషల్ బెనిఫిట్ షోస్ ఇవ్వటము, తర్వాత అధిక ధరలకు ఇవ్వటము, దాంతో మాలాంటి వాళ్ళ మేము కోర్టుకు వెళ్ళటము, తర్వాత ఒక తొక్కిసలాట జరిగింది బెనిఫిట్ షోలో. అట్లా ఈ ఫోకస్లోకి వచ్చారు ఈ ఫిలిం ఇండస్ట్రీ. అందులో ఉన్న పెద్దవాళ్ళు కొన్ని సంస్థలు వాళ్ళ ఒకటి దాన్ని బేస్ చేసుకొని మన ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పారు, దెర్ ఆర్ నో బెనిఫిట్ షోస్, నో స్పెషల్ షోస్, నో స్పెషల్ ప్రివిలేజెస్, నో ఎర్లీ మార్నింగ్ షోస్, నో ప్రైజ్ హైక్స్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ ద సీట్ ఆఫ్ సీఎం అన్నారు. కానీ విచిత్రంగా వారు చెప్పిన 2-3 వారాలకే మళ్ళీ 8వ తారీఖు జనవరి నాడు మళ్ళీ గేమ్ చేంజర్కి స్పెషల్ షోస్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ రేట్లు పెంచుకోమని ఇచ్చారు. అది మేము మా దృష్టికి రాగానే మేము 9 జనవరి నాడు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాము. 10 నాడు సుదీర్ఘ వాదనలు కోర్టు విన్నది. 10 నాడు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చి ఇది ప్రభుత్వం చేసింది తప్పు, మీరు పునర్పరిశీలించుకోవాలి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళు 11 నాడు మేము ఆ ఆర్డర్ కాపీ మాకు రాగానే మేము రవి గుప్తా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్కి పంపించాము నా ఈమెయిల్ ద్వారా. దాని తర్వాత వాళ్ళు ఆ జీవోని రికాల్ అంటే విత్డ్రా చేసుకుంటున్నాము, ఇంకా మళ్ళీ ఫర్దర్ సినిమాలకి ఏముండవు అని చెప్పారు. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ కూడా మేము ఇమ్మీడియట్గా స్పెషల్ షోస్ తీసేసాము. ఇంకా 2-3 రోజులు టికెట్లు అమ్మినాం కాబట్టి సరే 15 తర్వాత మేము అధిక ధరలు కూడా అంతకుముందు 19 దానికి ఇచ్చారు. సో 15 తర్వాత మేము తీసేస్తున్నాము అని చెప్పారు, అయిపోయింది. కానీ ఈ సంఘటనని బేస్ చేసుకొని పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్సీ అండ్ యువ నాయకుడు బీఆర్ఎస్లో, అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, ముఖ్యమంత్రి గారు దిల్ రాజుని అడ్డు పెట్టుకొని ఫిలిం ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసి 500 కోట్లు కొట్టేశారు, అంటే 500 కోట్లు వీళ్ళ దగ్గర వసూలు చేశారని. ఆ స్టేట్మెంట్ చూస్తే సరే ఫస్ట్ ఏమనుకుంటాం, రాజకీయ ప్రత్యర్థులు స్టేట్మెంట్ చేసిండ్రు అని అనుకుంటాం. కానీ విచిత్రంగా దాన్ని ఎవరు ఖండించలేం. ఇటు పార్టీ పరంగా ఖండించలే, ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఖండించలేదు, దిల్ రాజు గారు ఖండించలేదు, ఇటు ప్రభుత్వం కూడా రవి గుప్తా గారు ఖండించలే. సరే మేము ఎందుకు ఇవ్వవలసి వచ్చింది ఏంది అనేది వాళ్ళు కూడా చెప్పలే. సార్, మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన నా దృష్టికి తీసుకొస్తే నేను చెప్పాను, 17 నాడు మేము లీగల్ నోటీస్ పంపించాం. సరే ఇది ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్దాము, లీగల్ నోటీస్ లెట్స్ సర్వ్ టు పాడి కౌశిక్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా, ఎందుకంటే వారి పేరు తీసుకున్నారు, దిల్ రాజు గారి పేరు తీసుకున్నారు, రవి గుప్తా గారు ఏమో జీవో ఇచ్చారు, మెమో ఇచ్చారు 8 జనవరి నాడు. ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ కూడా పక్కన పెట్టి సాక్షాత్ అసెంబ్లీలో వారు కూడా మనకి సంజాయిషి చెప్పాలి. ఓరెండెబో ఇప్పుడు యాజ్యాతికమా ఏంటో 500 కోట్లు వసూలు చేశారు వీళ్ళు. లాస్ట్ టైం కూడా కవిత కేసు ఏదైతే జరిగిందో లిక్కర్ స్కాము 100 కోట్లు, అది ఢిల్లీ ఎలక్షన్స్ అన్నారు. సో అట్లా ఇక్కడ ఏమన్నా ఉందా, ఈ 500 కోట్లు కూడా ఢిల్లీ ఎలక్షన్స్ వసూలు చేస్తున్నారా ఏమన్నా అన్నట్టు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి స్టేట్మెంట్ని ఎవరు ఖండించలేదు కాబట్టి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, తర్వాత మన అజయ్ మకాన్ ఈజ్ ఆల్ ఇండియా ట్రెజరర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, ప్లస్ టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరు మహేష్ కుమార్ గౌడ్కి మీరు ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు బట్ట కాల్చి మీ మీద వేస్తే మీరు అదే బట్టని తీసుకెళ్ళి వాళ్ళ మీద వేయాలి కదా. కాబట్టి ఇది మౌనమే అర్థంగీకారమా అంటే మీ సైలెన్స్ని మేము యాక్సెప్ట్ చేయాలనా అని 57 పేజీలు అంటే 10 పేజీలు 57 పారాగ్రాఫ్లు రాస్తూ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అందులో ప్రధానమంత్రి గారిని మేము అడిగింది ఏంటంటే, మీరు సమగ్ర విచారణ చేయండి. ఇప్పుడు ఎందుకంటే సరే ఒక అపోజిషన్ లీడరు రూలింగ్ పార్టీ చీఫ్ మినిస్టర్ మీద వేశాడు కాబట్టి మీరు అక్కడ కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఇమీడియట్గా మీరు ఐటీని పంపించండి, తర్వాత ఈడీని పంపించండి, తర్వాత మన సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించండి. అంటే థ్యాంక్స్ టు ప్రైమ్ మినిస్టర్ మా యొక్క లీగల్ నోటీస్ని కన్సిడర్ చేస్తూ మేము 17వ తారీఖు నాడు తయారు చేశాము. 17 నాడే మేము డిటిడిసి కొరియర్లు పంపించాము, ఈమెయిల్ చేసాము, వాట్సాప్ మాకున్న సమాచారం ఎవరెవరైతే పర్సనల్ ఉన్నాయో, ఎందుకంటే లీగల్ నోటీస్ టుడే కెన్ బి సర్వ్డ్ బై త్రూ ఈమెయిల్ అండ్ వాట్సాప్ ఆల్సో. సో వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ 21 అంటే మంగళవారం నాడు, ట్యూస్డే నాడు ఐటీ రైట్స్ స్టార్ట్ అయినాయి.
ఇప్పుడు 3-4 రోజులు అయింది. సో ఇప్పుడు మాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఏంటంటే సరే మా లీగల్ నోటీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారి దృష్టికి పోయింది కాబట్టి వాళ్ళు ఐటీ రైట్ చేశారని. కానీ ఇప్పుడు ఇది 3 రోజులు అయింది, సరే ఇంకా అది చాలా ప్రీమెచ్యూర్ టు డిస్కస్. బట్ ఏమి దొరికింది, ఎంత దొరికింది, ఎవరి దగ్గర దొరికింది, ఏం చేయబోతున్నారో అని ఐటీ విభాగము ఇక్కడ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. ఎందుకంటే ఇది 500 కోట్లకు సంబంధించిన కేసు ఇది. సో అసలు వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ అన్నట్టు ఇది సాధారణమా, దాని వెనక ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా అది కూడా చెప్పాలి. సరే కంప్లైంట్ చెప్పరు, దే ఆర్ అనానమస్, దే డోంట్ డిస్క్లోజ్ దిస్ వన్. కాబట్టి నేను డిస్క్లోజ్ చేస్తున్నా, మా క్లయింట్ పేరు కూడా చెప్పాను. ఎందుకంటే వీఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, మా సేవ కూడా భారత మాతకు చేయాలనుకుంటున్నాము, తెలంగాణ తల్లికి చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి కుంభకోణాలు కరెక్టా కాదా అనేది నేను ఒక పౌరునిగా, ఒక అడ్వకేట్గా, లేకుంటే మా క్లయింట్ ఒక డాక్టర్గా, ఒక పౌరునిగా ఆయన చేయలేడు, ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు కరెక్ట్గా చేయాలి. అందుకనే ఈ రైట్ జరుగుతుందని మా యొక్క భావన. పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన కామెంట్స్కి ఒక కవరప్ లాగానే ఈ ఐటీ రైట్స్ అనుకోవచ్చా? ఉండొచ్చు. ఇప్పుడు పొగలేందే ఇది రాదు కదా, నిప్పులేందే పొగ రాదు. ఆయనకి ఎక్కడో సమాచారం వచ్చింది కాబట్టి చెప్పిండు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఖండించలేదు. ఇప్పుడు ఇలా మనం 24వ తారీఖు ఉన్నాము, ఆయన 9వ తారీఖు జనవరి నాడు ఒక కామెంట్ చేశాడు. మరి ఇన్ని రోజులు ఏమైంది? సరే ముఖ్యమంత్రి గారు అంటే బిజీ ఉన్నారు పాపం, ఆయన ఆల్ ఇండియా లెవెల్లో అటు ఏఐసిసి ఆఫీస్కి వెళ్ళాడు, తర్వాత సింగపూర్కి వెళ్ళాడు, మళ్ళీ దావోసులు ఉన్నాడు, రేపు వస్తారు, ఇవాళ వస్తాను రేపు వస్తారు. కానీ పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడనే ఉన్నాడు కదా, వాళ్ళ స్పోక్స్ మెన్ ఇక్కడనే ఉన్నారు, మళ్ళీ ప్రభుత్వం ఇక్కడనే ఉంది. మళ్ళీ ఇప్పుడంటే బిజీ అయినరు దిల్రాజు గారు, కానీ అప్పుడైతే ఖాళీగానే ఉన్నారు కదా. కనీసం ఒక పేపర్ ప్రకటనను ఇట్లా మేము దిల్రాజు, అది మన ఎవరు పాడి కౌశిక్ రెడ్డి అది ఒక స్టేట్మెంట్ చేశాడు, ఆయన విత్డ్రా చేసుకోవాలి, లేని పక్షంలో ఆయన మీద మేము చర్యలు తీసుకుంటామని చేయలేదు కదా. డిఫమేషన్ సివిల్ చేస్తామని ఏం చెప్పలేదు. కాబట్టి ఏదో ఉన్నది అని పిచ్చే మా క్లయింట్ నా దగ్గరికి వస్తే నేను ఒక అడ్వకేట్గా నోటీస్ పంపించడం మా బాధ్యత. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది, వాళ్ళు ఏం చేస్తారో ఎలా చేస్తారో అనేది వాళ్ళ ఇష్టం. అది థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది టాలీవుడ్లో ప్రజెంట్ జరుగుతున్న ఐటీ రైట్స్పై ప్రముఖ న్యాయవాది పాడూరి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాటలు. కెమెరామెన్ సాయితో సంతోష్, హైదరాబాద్, పల్లవి టీవీ.